వెల్కమ్ టు మై ఛానల్. అదరే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదరే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్గా ఎవరు అయ్యారో అనేది ఈ వీడియోలో చూద్దాము. బిగ్ బాస్ ఏమేమి టాస్క్లు ఇచ్చారు, దాంట్లో ఎవరు గెలిచారు అనేది దీంట్లో ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ రీతు మరియు సుమన్ మీరిద్దరూ కెప్టెన్ అవ్వడానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నారు. హౌస్మేట్స్ అందరూ ఇప్పుడు 9 మెంబర్స్ ఉంటే 9 మెంబర్స్ వీళ్ళందరిలో ఫైనల్గా రీతు అండ్ సుమన్ గారు కెప్టెన్షిప్ కంటెండర్షిప్లో పాల్గొంటున్నారు. వీళ్ళిద్దరూ ఒక టాస్క్లో పాల్గొనగా ఆ టాస్క్ పేరు ఏంటంటే కొన్ని అడుగుల దూరం. ఇప్పుడు నేను ఇవ్వబోయే టాస్క్ కూడా కొన్ని అడుగుల దూరం. సుమన్ గారు టాస్క్లో ఈ పజిల్ టాస్క్లో ఫాస్ట్గా ఆ బాల్ త్రో చేసి ఒక ల్యాడర్కి తగిలిస్తే ఆ ల్యాడర్ వెయిట్కి మిగిలిన ఆ పజిల్ షీట్స్ అన్నీ పడిపోతాయి. సుమన్ గారు చాలా బాగా ఆడుతున్నారు ఈ గేమ్లో, అన్నీ ఫాస్ట్గా ఆడుతున్నారు. అండ్ రీతు కూడా చాలా బాగా ట్రై చేస్తుంది. ఈ ఆటకి కెప్టెన్ తనుజనే సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరూ ఆడుతుండగా సుమన్ గారికి ఫాస్ట్గా బాల్ విసిరేయడము, ఆ గోల్లో పడ్డము, తన పజిల్ షీట్స్ తొందరగా కింద పడడము ఇవన్నీ జరిగాయి. కానీ దీంట్లో సపోర్ట్ ఎవరికంటే 99% ఇమాన్యువల్, కళ్యాణ్, డెమాన్ పవన్, భరణి గారు, దివ్య వీళ్ళందరూ సుమన్కి సపోర్ట్ చేస్తున్నారు. రీతుకి ఓన్లీ ఒక తనుజనే సపోర్ట్ చేస్తుంది. ఇదంతా ఆడుతున్నారు. రీతు కూడా చాలా బాగా ఆడుతుంది, ట్రై చేస్తూ ఉంది, గివప్ ఎక్కడ ఇవ్వకుండా. ఎందుకంటే తనకి ఇప్పుడు దాకా కెప్టెన్ కాలేదు బిగ్ బాస్ హౌస్లో. ఫస్ట్ టైం ఇప్పుడు ఈ ఆటకి విన్ అయితే కెప్టెన్ అవుతుంది. సో దీంట్లో ఇద్దరు ఆడుతున్నారు. అండ్ బ్రిక్స్ అన్నీ, ఆ పజిల్ బ్రిక్స్ అన్నీ కింద పడితే అవన్నీ సెట్ చేస్తున్నారు. 1 by 1 సెట్ చేస్తున్నారు. అండ్ సెట్ చేసినా కానీ ఫైనల్గా రీతు కూడా సెట్ చేస్తుంది. లాస్ట్ బ్రిక్ సరిగ్గా ఫిట్ చేయలేకపోయాడు సుమన్. ఈలోపు తనుజ కానీ వెళ్ళు అనింది. సుమన్ అన్న ఏమీ వెళ్ళలేదు, కానీ వెళ్ళు అనేసరికి సరే వెళ్ళిండు సుమన్ అన్న. అంతలోకే తనుజ ఇట్లా అనింది, సుమన్ అన్నకి సపోర్ట్ చేయడానికే అనింది. కానీ ఫైనల్గా అది సరిగ్గా బ్యాలెన్స్ కాలేదు. ఆ షీట్ అనేది, పజిల్ షీట్ అనేది దాంట్లో సరిగ్గా ఫిట్ కాలేదు. ఈలోపు రీతు కూడా అన్ని స్టెప్స్ అన్నిటికీ ఆ పజిల్ షీట్స్ అన్నీ అటాచ్ చేసి లాస్ట్కి కెప్టెన్ అనే ఫ్లాగ్ తను తీసుకునింది. ఫైనల్గా కెప్టెన్ ఏం డెసిషన్ తీసుకోవాలి? ఎవరైతే ఆ రూల్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయ్యారో వాళ్ళనే కెప్టెన్గా తీసుకోవాలి. అండ్ బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్. అండ్ ఇది అయిపోయిన తర్వాతనే అండ్ సంజన గారు అండ్ పవన్ వీళ్ళందరూ వచ్చారు. అది సరిగ్గా ఫిట్ కాలేదు కెప్టెన్ అది సరిగ్గా ఫిట్ కాలేదని డేమన్ పవన్ తనుజని అడగగా తనకి కోపం వచ్చింది. ఆలోచించి తనకు కోపం వచ్చింది. అసలు నువ్వెవరు అడగడానికి అని పవన్ని తనుజ అడుగుతుంది. పవన్ అంటాడు, వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, నేనేనా స్పెషల్? వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, వాళ్ళది కూడా మిస్టేకే కదా. ఇప్పుడు సంజన గారు కూడా అడుగుతున్నారు, అది ఇంకా సరిగ్గా ఫిట్ కాలేదు, నువ్వే కదా పో అన్నావు, అందుకని సుమన్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫైనల్గా అది ఫిట్ కాలేదు కదా, ఇప్పుడు నువ్వేం డెసిషన్ ఇస్తావని తనుజని సంజన గారు అడిగారు. అండ్ దివ్య కూడా సుమన్ గారికే సపోర్ట్ చేస్తుంది. నువ్వు అది సరిగ్గా ఫిట్ కాకపోయినా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అయినా కిందకు వచ్చి మళ్ళీ సరిగ్గా ఫిట్ చేసుకొని నిలబడాలి కదా, నువ్వు నిలబడే ఛాన్స్ ఇవ్వలేదు, నువ్వు వెళ్ళు అని సుమన్ గారిని పుష్ చేసి మరి నువ్వు వెళ్ళావు, నువ్వు కావాలని సుమన్ గారిని ఇట్లా ఓడించావు అని ఫాల్స్ గేమ్ ఆడిపించావు, నువ్వు ఇండైరెక్ట్లీ నువ్వు ఫాల్స్ గేమ్ సుమన్ గారిని ఆడిపించావు అని పోర్ట్రే చేస్తుంది దివ్య. వీళ్ళకి ఆల్రెడీ అంతకుముందు స్టార్టింగ్ కెప్టెన్ ఎవరు అనర్హులు అనే దాంట్లో బిగ్ బాస్ చెప్పినప్పుడు ఫస్ట్ దివ్య తనుజనే తీసేసింది. అండ్ వాళ్ళకి ఆ గ్రడ్జ్ అంతా ఉంది.
వెనకాల నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. గొడవలు వాళ్ళిద్దరికీ బాగా గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా అవుతున్నాయి. అండ్ బిగ్ బాస్ కూడా ఎవరు విన్ అవుతారు అని బిగ్ బాస్ అనౌన్స్ చెప్పినప్పుడు తనుజ బిగ్ బాస్ ఇప్పుడు హౌస్ కెప్టెన్ రీతు అని చెప్తుంది. రీతు అని చెప్పంగానే అందరూ ఒక్కసారిగా కామైపోయారు. సుమనన్ను ఇంత బాగా ఆడినప్పుడు తను గెలవకపోయినా లాస్ట్ స్టేజ్లో అతను గేమ్ గివప్ ఇవ్వాల్సి వస్తుందే. ఒక తనుజ వల్లే ఈ గేమ్ ఇట్లా అయిపోయింది. తను చెప్పకపోతే తను సరిగ్గా ఫిట్ చేసి మరీ పైకి ఎక్కేవాడు కదా అని తను చెప్పాడు. అండ్ బర్నీ గారు కూడా సుమనన్నికి సపోర్ట్ చేస్తున్నాడు. రీతు బాధ ఏంటంటే ఇంత హౌస్లో నేను గెలిచినానంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. మీకు అందరికీ ఏమన్నా ప్రాబ్లమా? ఇది ఒక్క సైడు గేమా, అందరికీ సపోర్ట్ చేయాలనే గేమా? మీరు నాకెందుకు సపోర్ట్ చేయట్లేదని సంజన గారితో గొడవ వేసుకుంటా ఉంది రీతు. ఎన్ని గొడవలు వేసుకున్నా ఏం చేసినా కానీ బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్. సో ఈ వీక్లో రీతు కెప్టెన్ అయింది. రేపు ఈ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సారు అనౌన్స్ చేస్తారు కెప్టెన్ అని. అండ్ కళ్యాణ్ కూడా పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. స్టాండ్ తీసుకొని సుమనన్న సైడ్ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెసిషన్ ఈజ్ మిస్టేక్. తను సంచాలకులుగా ఫెయిల్యూర్ అయ్యారు. అండ్ రేపు నాగ్ సార్ వచ్చినప్పుడు కూడా ఇదే టాపిక్ మీద తనుజని అంటారు, ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే ఈ ఫాల్స్ డెసిషన్ పర్టికులర్గా తెలిసిపోతుంది. తనేమంటారు, నేను అసలుకి వెళ్ళు అనలేదు, సుమన్ గారే వెళ్ళిపోయారు అని చెప్తుంది. వీడియోలో క్లారిటీగా ఉంది. పర్టికులర్గా అయిపోయింది వెళ్ళు అనింది. వెళ్ళు అనిన తర్వాతనే సుమనన్ను వెళ్ళిపోయి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి ఫైనల్గా ఫ్లాగ్ తీసుకొని నేనే విన్ అన్న పోస్చర్లోకి వెళ్ళాడు. అండ్ రీతు కూడా ఒక 2-3 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ గ్యాప్లో తను ఫ్లాగ్ పట్టుకునింది. ఇప్పుడు ఫైనల్గా ఆ లాస్ట్ పజిల్ది సరిగ్గా బ్యాలెన్స్డ్గా లేదని, సో దానివల్ల దీంట్లో సుమనన్నని డ్రాప్ అయ్యాడు. అండ్ రీతు ఈ ఆటకి కెప్టెన్ అయింది. ఇది ఈ వీడియో కెప్టెన్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.